వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్. సో గైస్, మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మీకు నిఖిల్ నగేష్ భట్ అయితే మీకు తెలుసుంటారు గైస్. సో ఈయనైతే కిల్ డైరెక్టర్. సో లాస్ట్ ఇయర్ అయితే మన కిల్ మూవీతో అయితే చాలా భయంకరంగా అయితే ఒక రియల్ స్టోరీని అయితే ఈయన చాలా ఫ్యాంటాస్టిక్గా అయితే చూపించారు. సో ప్రెజెంట్ కానీ చూసుకుంటే కిల్ డైరెక్టర్తో అయితే రామ్ చరణ్ సినిమా ఉంటుందని అయితే కొన్ని రూమర్స్ అయితే సోషల్ మీడియాలో అయితే చక్కర్లు అయితే కొడుతుంది. సో ఇది ఎంత మాత్రం నిజమనేది అయితే మనకి ఫ్యూచర్లో అయితే చూడాల్సిన పని అయితే ఉంటుంది. సో బాలీవుడ్లో అయితే గత ఏడాది కిల్ సినిమాతో అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ అయితే, సో ఆయన తర్వాతి సినిమా అయితే ఇక్కడ రామ్ చరణ్తో చేయబోతున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి గైస్. సో మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో అయితే భారీ బడ్జెట్తో అయితే ఈ సినిమా అయితే ఉండనుంది. సో మనం చూసుకుంటే త్రిబుల్ అయితే రామ్ చరణ్ అయితే నార్త్ మొత్తం శ్రీరాముడితో అయితే పోల్చడం అయితే జరిగింది. సో మీరు కూడా ఈ న్యూస్ అయితే వినే ఉంటారు. సో ఇక్కడ మనకి లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ ఫైట్ ఉంటుందో త్రిబుల్లో, సో మనకి రామ్ చరణ్ అయితే అల్లూరి సీతారామరాజు గెటప్లో అయితే ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తాడు. కానీ ఏదైతే ఈ నార్త్లో అయితే ఆడియన్స్ అయితే సో రామ్ చరణ్ అయితే చూస్తూనే ఏంటంటే ఒక శ్రీరాముడు అయితే ఆ ఒక బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తున్నట్టయితే చాలామంది అయితే ఇక్కడ కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీన్ని అయితే ఇక్కడ నిఖిల్ నగేష్ భట్ అయితే దీన్ని అయితే ఒక మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని అయితే ఇక్కడ ఒక మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో అయితే ఒక మూవీ అయితే చేయనున్నట్టయితే ఆయన కొన్ని సోషల్ మీడియాస్లో అయితే ఇక్కడ ట్రెండ్ అయితే అవుతుంది. సో అదే కానీ నిజమైతే ఇక్కడ రామ్ చరణ్ అయితే ఒక మంచి మూవీ అయితే చేయబోతున్నాడు. సో ఇది ఒక లైక్ మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో అయితే ఉంటుంది కాబట్టి, సో మనం అంజీ మూవీ అయితే చూస్తుంటాం. సో చిరంజీవి గారు అయితే పాస్ట్లో అయితే చేశారు. సో అది కూడా ఏదైతే మంచి సక్సెస్ని అయితే సాధించింది. సో ఆ టైంలో అయితే ఒక గ్రాఫిక్స్ మూవీ తీయడానికైతే ఒక 3-4 ఇయర్స్ అయితే టైం అయితే తీసుకుంది. సో ప్రజెంట్ చూసుకుంటే సో మనకున్న టెక్నాలజీతో అయితే ఈ మూవీ అయితే ఇంకా మంచిగా అయితే ఇక్కడ తీయబోతున్నారు. సో కానీ ఇక్కడ ఎలాంటి కాన్సెప్ట్ అయితే తీసుకోబోతున్నారు అనేది అయితే ఇంకా ఇక్కడ చాలా సస్పెన్షన్గా అయితే ఉంది. సో ఈ మూవీ కానీ ఇక్కడ మనకి సెట్స్ పైకి కానీ వెళ్ళినప్పుడు అయితే సో ఆల్రెడీ అయితే మనకి నార్త్లో అయితే బాలీవుడ్లో అయితే మళ్ళీ శ్రీరాముడిది అయితే ఇక్కడ మళ్ళీ తీస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళైతే సో అలాగే హనుమంతుడిది కూడా ఈ రీసెంట్ టైమ్స్లో అయితే చాలా మూవీస్ అయితే వచ్చేసాయి. సో ప్రజెంట్ ఈయన ఏ క్యారెక్టర్ని తీసుకొని మూవీ చేయబోతున్నాడు అనేది అయితే హాట్ టాపిక్గా అయితే సోషల్ మీడియాలో అయితే మారనుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గాయ్స్.